హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి సంకటి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పే టిప్స్ తోటి కొలతలతోటి చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ బౌల్ ఉంది కదండి, నేను ఈ బౌల్తో కొలతలు చెప్తున్నాను. మీరు ఏ బౌల్ అయితే తీసుకుంటారో ఆ బౌల్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బౌల్తో ఒక బౌల్ రైస్ తీసుకున్నానండి. ఆ రైస్ మీరు కొత్త బియ్యమైనా పర్వాలేదండి, తొందరగా ఉడుకుతుంది. కాబట్టి కొత్త బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తొందరగా మెత్తగా ఉడికే బియ్యాన్ని తీసుకోండి. వాటిని శుభ్రం చేసుకొని రాళ్ళు లేకుండా 2 సార్లు కడిగి మంచినీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఈ విధంగా అరగంట సేపు నేను నానబెట్టుకున్నాను. ఆ తర్వాత మందపాటి గిన్నెని పెట్టుకున్నానండి. నేను పాన్ తీసుకున్నాను. కుక్కర్ పాన్ అయితే వెడల్పుగా మందంగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ పాన్ తీసుకున్నాను. అందులో నేను 8 కప్పులు వాటర్ పోసానండి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా ఎసట్లో పోస్తున్నాను. 8 కప్పులు ఎందుకు తీసుకున్నానంటే 2 కప్పులు మనము ఇక్కడ రాగి పిండిని తీసుకుంటున్నాము. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు రాగి పిండిని తీసుకుంటున్నాము. కాబట్టి 2 కప్పులకి 8 కప్పుల నీళ్లు పోసాను. ఒకవేళ మీరు 1 కప్పు రాగి పిండి అరకప్పు బియ్యం తీసుకున్నారనుకోండి, అప్పుడు 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు పోసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం కూడా 1 కప్పు రాగి పిండికి అరకప్పు కంటే కొంచెం తగ్గించి తీసుకున్నా కూడా పర్లేదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది రాగి సంకటి. ఇప్పుడు చూడండి, అన్నం చాలా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత రాగి పిండిని ఈ విధంగా వేసుకోవాలి. చల్లినట్టుగా వేసుకోవాలన్నమాట. మనం ఒక్కచోటే వేసేయకుండా ఈ విధంగా చుట్టూతా చల్లినట్టుగా ఆ రైస్ మీద వేసానన్నమాట. 1 కప్పు రాగి పిండి వేసాను. ఇప్పుడు మరో కప్పు వేస్తున్నాను. మంట మాత్రం మనం సిమ్లో పెట్టుకోవాలండి. రాగి పిండి యాడ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లిన తర్వాత ఈ విధంగా మొత్తం సమానంగా రాగి పిండిని స్ప్రెడ్ చేస్తున్నాను రైస్ మీద. ఇప్పుడు ఆ వేడికి చక్కగా ఉడుకుతుంది. మనం మూత పెట్టి ఉంచుకోవాలి. అలాగా 5 to 7 మినిట్స్ వరకు మనం మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకుంటే రాగి పిండి చక్కగా ఉడుకుతుంది. అప్పటిదాకా మనం కదపకూడదు. 7 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనం ఇలా కదుపుకోవాలి. స్టవ్ పక్కన పెట్టుకొని మనం రాగి పిండిని కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత మనం రాగి పిండి ఎక్కడ పిండి కనపడకుండా ఆ రైస్లో బాగా కలిసిపోయేలాగా మనం ఆ వేడి మీద మనం ఆరిపోకుండా బాగా కలిపేసేయాలన్నమాట. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని ఇలాగా కలిపిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసేయాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. అప్పుడు మన రాగి సంగటి రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారా. మీరు ఫస్ట్ టైం చేసుకుంటున్నా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ టిప్స్ ఫాలో అయితే. ఇప్పుడు చూడండి, మనం ప్లేట్ని తడి చేసుకోవాలి. ప్లేట్ని తడి చేసుకొని రాగి పిండి అంటుకోకుండా మన చేతిని కూడా మనం రాగి పిండి వేడిగా ఉంటుంది కదా, రాగి సంకటి ఇప్పుడే కదా మనం చేసింది కాబట్టి చేతిని కూడా మనం తడి చేసుకుంటూ రాగి సంకటి మన చేతికి అంటుకోకుండా ఆ వేడి తగలకుండా ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాగా మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకునేది ఎందుకంటే త్వరగా మనకి గట్టి పడిపోకుండా రాగి సంకటి ఈ విధంగా చేసుకుంటే మనకి తినేటప్పుడు స్మూత్గా బాగుంటుంది అన్నమాట, మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము తినేటప్పుడు ఈ విధంగా చిన్న గుంటలా చేసుకొని కర్రీ వేసుకొని తినేయటమే. మీకు నచ్చిన కర్రీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను నాటుకోడి పులుసు
పులుసుతోటి తింటున్నాను రాగి సంకటి. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నాకైతే చాలా బాగా ఇష్టం. ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.